ఇప్పుడు ఇప్పటి నుండి కాదు కదా, స్టార్టింగ్ నుండి ఇప్పటి నుండో వినబడుతున్నటువంటి వార్తలు. ఈటల రాజేందర్ పైన కొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లు కోపంతో ఊరని, ఈటల అంటే పడతలేదని, ఈటల ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలు, చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు కదా, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వాళ్ళు కూడా వాళ్ళ మీడియా ఛానల్లో మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సో ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇద్దామని బీజేపీ అనుకున్నా కూడా కొంతమంది లీడర్లు అడ్డుపడ్డారట. లేదు లేదు, ఈటలకి ఎట్లు ఇస్తారు, ఈటల కంటే సీనియర్ లీడర్లు బీజేపీలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రామచంద్రరావు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. మీరు బాగా డిఫరెన్సియేషన్స్ గమనించారు. బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు గ్రేట్, ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మా నాన్న కూడా బీజేపీ పార్టీ కార్యకర్తే. మా నాన్న ఒకప్పుడు కాంగ్రెస్ ఉంటుండే, నచ్చలే రేవంత్ రెడ్డి వ్యవహారము, రేవంత్ రెడ్డి కథ మా నాయనకు నచ్చక ఆయన మళ్ళీ బీజేపీ షిఫ్ట్ అయిపోయిండు. ఇక బీజేపీలోనే మా నాన్న పూర్తి స్థాయిలో ఉన్నాడు స్టార్టింగ్ నుండి. ఇక దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుండి, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకంటే ముందు నుండి కూడా మా నాన్న బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నాడు. ఇక డిఫరెంట్ మా అమ్మ కాంగ్రెస్, మా నాన్న బీజేపీ, ఇట్లా డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి కదా ఫ్యామిలీ అన్నప్పుడు, అట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. అయితే మొన్న మా అమ్మ కూడా వార్డ్ మెంబర్ పోటీ చేసి గెలిచింది. అయితే రాజకీయాలు ఎక్కడికన్నా అంత డిఫరెంట్ కోణంలో ఉంటుంది. అయితే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి వచ్చిండు కదా, ఈటల రాజేందర్ అంత సీనియర్ కాలే బీజేపీలో. ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఎట్లిస్తారు? ఈటల రాజేందర్ రాజకీయంగా సీనియర్ కావచ్చు, ఈటల రాజేందర్ మంత్రి పదవి అనుభవించి ఉండొచ్చు, ఈటల రాజేందర్ చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలవచ్చు కాక, కానీ ఈటల రాజేందర్ బీజేపీలో ఇంకా సీనియర్ కాలేదు. ఈటల రాజేందర్ కంటే సీనియర్లు ఉన్నారు బీజేపీలో. బీజేపీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, లీడర్లు ఉన్నారు, వాళ్ళకు పోవాలి పదవులు అని చెప్పి కొంతమంది ఈటలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అధ్యక్ష పదవి అనేది రెడీ ఉన్న మూమెంట్లో వద్దని చెప్పినట. ఈటలకు అధ్యక్ష పదవి వద్దని చెప్పి కొంతమంది పుల్లలు పెడితే ఈటలకు అధ్యక్ష పదవి రాలే. ఆ తర్వాత ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి కూడా అధిష్టానం రెడీ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది లీడర్లు, మేము సీనియర్లం కదా, మాకు కదా కావాల్సింది కేంద్ర మంత్రి పదవులు, ఆయనకి ఎట్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఆయన ఇంకా సీనియర్ కాలేదు, మళ్ళా ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే అప్పుడు ఇవ్వండి, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఇవ్వండి కేంద్ర పదవి, ఇప్పుడు కాదు ఇవ్వాల్సింది, ఇప్పుడు ఈటల రాజేందర్ అట్లనే ఉండాలి అని చెప్పి, ఈటల సీనియర్ కాదు, ఈటల బీజేపీ పార్టీలో ఏమైనా సీనియర్ లీడర్ అనే ఆ నేపథ్యంతో ఈటల రాజేందర్ని కొంత డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, కొంత ఈటల రాజేందర్ని అట్లా ఆ విధంగా కొంతమంది కుట్రలు చేశారు అనేది వినబడినటువంటి ఒక చర్చ.